జైల్లో ఉన్నప్పుడు కవిత జైల్లో ఉన్నప్పుడే ఈ బీఆర్ఎస్ బీజేపీలో విలీనం సంబంధించి ప్రతిపాదనలు వచ్చాయి. నేను దాన్ని వ్యతిరేకించానని చెప్పేసి అప్పుడు కవిత అన్నారు. సరే, అది అప్పట్లో వాళ్ళ కుటుంబ విభేదాల వల్ల ఆమె అట్లా మాట్లాడారని అనుకున్నారు, తర్వాత లైట్ తీసుకున్నారు. కానీ మళ్ళీ సీఎం రమేష్ ఇదే కమెంట్స్, కేటీఆర్ మా ఇంటికి వచ్చి మాట్లాడారు, బీజేపీలో విలీనం చేసుకోవాలి బీఆర్ఎస్ అని, కావాలంటే సీసీటీవీ ఫుటేజ్ కూడా చూపిస్తాను, వీడియోలు కూడా బయట పెడతానని చెప్పేసి అంటే దానికి సంబంధించి కూడా బండి సంజయ్ ఆయన కూడా సవాల్ విసిరారు. సో ఏంటి మీరేమనుకుంటున్నారు? నిజంగానే బీఆర్ఎస్ బీజేపీలో విలీనం కాబోతుందా, లేదంటే 25 ఏళ్లు పూర్తి చేసుకున్నా కూడా బీఆర్ఎస్ కి విలీనం మరకలు ఇంకా వీడట్లేదు అనుకోవచ్చా? మీకు ప్యానెల్లో ఉన్న మిత్రులకు, జీ న్యూస్ ప్రేక్షకులకు మరొకసారి నమస్కారాలండి. ఇక్కడ మనం మాట్లాడుతున్న అంశం వచ్చేసేమో విలీనం. సో ఆ విలీన నేపథ్యం లోపల అసలు మొదటి నుంచి ఏం జరుగుతుంది? విలీనం అనేది ఇలా కొత్తగా విన్నదేం కాదు, ఈరోజు సీఎం రమేష్ చెప్తూనే తెలుసుకున్నదేం కాదు, ఈరోజు పెద్ద అది న్యూసే కాదు. అసలు ఎందుకు రమేష్ ఆ మాట మాట్లాడాల్సి వచ్చేసింది అనేది చాలా కీలకం. ఇక్కడ హెచ్సియు భూముల వివాదం విషయం లోపల, ఆ భూముల మీద తాకట్టు పెట్టి డబ్బులు తెచ్చుకునే విషయం లోపల, అంటే తను మీడియేషన్ చేసినందుకు 1630 కోట్ల రూపాయలను సీఎం రమేష్ కు ఆ ప్రాజెక్టు కోసము కాంట్రాక్ట్ ఇచ్చిందనేది అభియోగము. దాన్ని కేటీఆర్ మాట్లాడాడు. ఇది రాజకీయ అంశం, ఇది ప్రజల అంశం, తెలంగాణ అంశం, తెలంగాణ ఆస్తి అంశం. ఇది ఇక వచ్చేసి సీఎం రమేష్ వచ్చేసి ఒక ఆంధ్ర సంబంధించిన వ్యక్తి, బీజేపీ సంబంధించిన వ్యక్తి. సో ఒక కాంట్రాక్టరు, సో తన పని తను చేసుకుంటూ ఉన్నాడు, దాంట్లో ఎవరికి ఎలాంటి ఇబ్బందులు లేవు. సో ఇక్కడ సీఎం రమేష్ కు జరుగుతున్నది ఏంటంటే, బ్రోకరేజ్ చేయడం వల్ల 1630 కోట్ల ఆదాయాన్ని చేకూర్చింది కాంగ్రెస్ ప్రభుత్వం. ఇది స్ట్రైట్ అభియోగం. ఇది నిజమా కాదా? ఇది నిజంగా రేవంత్ నీకు ఇచ్చిండా, ఇవ్వలేదా, నువ్వు తీసుకున్నావా, తీసుకోలేదా, ఆ భూముల మీద డబ్బులు ఇప్పించినవా లేదా అనే దానికి వచ్చినట్టు అయితే, దాన్ని సూటిగా స్ట్రైట్ గా సీఎం రమేష్ ఏం చెప్పిందంటే, దాన్ని ఏది కూడా డినై చేయకుండా, ఏది లేకుండా, సో కేటీఆర్ విషయానికి, పర్సనల్ విషయానికి వెళ్ళిండు. ఒక రాజకీయ నాయకుడు, అంటే రాజకీయ పార్టీని కాదు, రాజకీయ నాయకులతో పని చేయలేదు, రాజకీయాలకు నాకు సంబంధం లేదు. ఒక రాజకీయ నాయకుడు మరొక రాజకీయ పార్టీ దగ్గరికి పోరా? ఇది మొదటిసారా, లేకపోతే ఇదే చివరిసారా? ఇంతవరకు ఏ రాజకీయ పార్టీ వ్యక్తులతో మాట్లాడరా? అలాగనుకుంటే బీజేపీలో ఉన్న తెలుగుదేశం పార్టీలో ఉన్న సీఎం రమేష్ బీజేపీకి ఎందుకు పోయిండో ప్రజలందరికీ తెలుసు. 5,000 బ్యాంకు కుంభకోణానికి 5,000 కోట్ల బ్యాంక్ కుంభకోణం విషయం లోపల అక్కడ దాని నుంచి బయటపడాలి అంటే బీజేపీలోకి పోయినట్టుగా, క్రిస్టియానిటీలోకి వెళ్ళి బాప్తిసం తీసుకున్నట్టుగా బీజేపీలోకి వెళ్ళేసిండు. అక్కడ కొంత సెక్యూరిటీ ఊరట పొందిండు, బీజేపీలో ఉంటున్నాడు. దీంట్లో ఎవరికి ఎలాంటి అభ్యంతరం లేదు. ఇది రాజకీయాలు కాబట్టి. నెక్స్ట్ వచ్చేసి ఇప్పుడు బీజేపీలోనే ఉండి బీజేపీ వాళ్ళతోనే దోస్తాన్ చేస్తున్నట్టు స్వయంగా నీ నోటితోని రేవంత్ నాకు గత కొన్ని సంవత్సరాలుగా, అంటే తెలుగుదేశం పార్టీ పంపించిన స్నేహితుడు అని చెప్తున్నావు. అంటే నీకు స్నేహపూర్వకంగా ఇచ్చిన కాంట్రాక్టా, లేకపోతే నీకు ఈ మేనేజ్మెంట్ చేయటం వల్ల వచ్చిన కాంట్రాక్టా అనే విషయాన్ని చెప్తున్నావు. ఇదొక అంశం. అంటే తెలంగాణ ప్రజలు ఎవరు పిచ్చోళ్ళు కాదు. తెలంగాణలో బీజేపీ ఉంది, తెలంగాణలో కాంగ్రెస్ ఉంది, తెలంగాణలో టీడీపీ ఉంది, తెలంగాణలో నాయకులు ఉన్నారు. నీ దగ్గరికి వస్తున్న క్రమం లోపల నువ్వు ఇంకొక మాట కూడా ఎండాస్ చేసావు, పర్సనల్ ఎండాస్ చేసావు. ఇలాగనే సిరిసిల్ల లోపల గెలిచినప్పుడు 300 ఓట్లతో గెలిచినప్పుడు ఆ విషయం మొత్తం నాకు తెలుసు, ఆ విషయం నేను చెప్పమంటావా అన్నావు. ఈ రోజు ఎందుకు మాట్లాడుతున్నావు, ఆ రోజు ఎందుకు చెప్పలేదు? ఇది బ్లాక్ మెయిల్ అంటే ఇది కదా. ఆ రోజు నువ్వు చెప్పినట్టు అయితే నువ్వు తెలంగాణ శ్రేయస్సు కోరి ఒక తప్పుడు సమాచారాన్ని ప్రజలోకి తీసుకెళ్లేసి కేసీఆర్ తన కన్న కొడుకును గెలిపించుకున్నారని ప్రజలు అర్థం చేసుకునేవాళ్ళు. కానీ ఈ రోజు నీ అవసర నిమిత్తము నువ్వు చెప్పకుండా ఎదుటి వ్యక్తులను బ్లాక్ మెయిల్ చేస్తున్నట్టు నీ ఇంటికి రాగల కేటీఆర్ వచ్చిన మిగతా వాళ్ళ కూడా పెట్టగలుగుతావా? నీ ఇంటికి వచ్చిన నాయకులు అందరికీ పెట్టగలుగుతావా? పెట్టలేవు. ఎందుకంటే నీ అవసరాలు, నీ అక్కర్లు, నీకు కావాల్సిన అంశాలు, నీకు కావాల్సిన లావాదేవీలు ఉన్నాయి కాబట్టి దాంట్లోపల ఇవేమీ లేవా? డెఫినెట్ గా ఉంటాయి. ఇక్కడ ప్రజలు పిచ్చోళ్ళు కాదు కదా. నువ్వు పక్కదో పట్టించి మాట్లాడితే ఇక్కడ ప్రజలు పిచ్చోళ్ళు కాదు. తెలంగాణ లోపల రాజకీయాలు తెలుసు, తెలంగాణ బిడ్డలకు యుద్ధం తెలుసు, ఆంధ్రకు తెలియనంత తెలంగాణ ప్రజల్లో ఇంటింటికి రాజకీయం తెలుసు. ఎందుకంటే ప్రతి ఇల్లు వచ్చేసి తెలంగాణ కోసం రోడ్డు మీద వంట వార్పు చేసిన ఇల్లులు ఇవి. ఇక నువ్వు కొత్తగా రాజకీయం చెప్తే నేర్చుకునేది ఏం లేదు.
ఇక్కడ నువ్వు చేసింది ఏంటి? ఇంకొక మాట కూడా ఆయన ఎండాస్ చేశాడు. ఆంధ్ర కాంట్రాక్టులకే నువ్వు ఇవ్వలేదా అన్నాడు. ఆంధ్ర కాంట్రాక్టులకు ఇచ్చిందనే కదా మేము మొత్తుకున్నది కేసీఆర్. ఆంధ్ర కాంట్రాక్టులతో అప్పుడు ముఖ్యమంత్రి సంబంధాలు ఉన్నాయి, ఇప్పటి ముఖ్యమంత్రి సంబంధాలు ఉన్నాయి. అదే ఆంధ్ర కాంట్రాక్టుల మీద ఆ ముఖ్యమంత్రి డాన్ చేశాడు, ఈ ముఖ్యమంత్రి డాన్ చేశాడు. ఇప్పుడు అలాయ్ బలాయ్ చేసుకుంటూ వాళ్ళతోనే తిరుగుతున్నారు. ఆ విషయం తెలుసు. ఈ విషయము ఇద్దరు ముఖ్యమంత్రుల హిస్టరీ ఎవరికి తెలియంది కాదు. అందేదే ఇలా కొత్తగా సీఎం రమేష్ ఏం చెప్పిండంటే బ్లాక్ మెయిల్ చేయడం మొదలుపెట్టిండు. నువ్వు ఇట్లా అన్నావు కాబట్టి నీకు నేను చెప్పాలా అంటున్నావు. సీఎం రమేష్ కు సూటి తెలంగాణ ప్రజల నుంచి ఒక ప్రశ్న. నిజంగా కనుక నువ్వు ఎందుకు పోయినావు బీజేపీలోకి తెలంగాణ ప్రజలకు తెలుసు. నువ్వు బీజేపీలో ఎందుకు ఉంటున్నావో తెలుసు. ఇప్పుడు నువ్వు ఎందుకు మాట్లాడుతున్నావో తెలుసు. అంటే ఇవన్నీ డబ్బు చుట్టూ తిరుగుతున్నా వేస్తే రాజకీయ అవసరాలు కాదు, రాజకీయాలు లేవు దీంట్లో. పాపం బీజేపీ రాజకీయం లేదు, కాంగ్రెస్ రాజకీయం లేదు. ఈ రోజు ఎవరిని దెబ్బ కొడుతున్నావు నువ్వు కేటీఆర్ ను దెబ్బ కొడుతున్నా అని సీఎం రమేష్ అని కూడా కాదు. ఈ రోజు రేవంత్ తీసుకొచ్చి బజార్న పెట్టేసిండు సీఎం రమేష్. ఒకవేళ కనుక మిత్రుడని చెప్పుకుంటూనే నువ్వు ఈ రోజు బహిరంగంగా వచ్చేసి నీ కాంట్రాక్ట్ విషయాన్ని మాట్లాడుతున్న క్రమం లోపల ఈ రోజు దీన్ని ప్రజలు ఎట్లా అర్థం చేసుకుంటారు? ఈ రోజు మన భూములు, మన అప్పులు, మన సమస్య, ఇది మన అంశాలు. ఈరోజు సీఎం రమేష్ ఎందుకు వచ్చింది దీంట్లోకి అంటే బ్రోకరైజ్ చేస్తున్నాడు ఇక్కడ. అంటే బ్రోకరైజ్ చేయడం కోసమని నువ్వు డైరెక్ట్ గా ఇండైరెక్ట్ గా నువ్వే చెప్తున్నావు. తప్పులను కప్పిపుస్తున్నా అని నువ్వే చెప్తున్నావు. తప్పులను కప్పిపుచ్చుకోవడానికి కోసం నాకు వచ్చిండా నువ్వే చెప్తున్నావు. అంటే దీని లోపల నువ్వు ప్రజల్ని ఎక్కడ నువ్వు మానసికంగా, ఆర్థికంగా దోపిడీ కాకుండా కాపాడుతున్నావు. అందులో నువ్వు కీలకమైన వ్యక్తి కాదు, ఒక వ్యక్తివి. నువ్వు బీజేపీ ఎంపీ విషయం పక్కన పెట్టేస్తే ఒక వ్యక్తిగా నీకు 1630 కోట్ల రూపాయలు నువ్వు కొల్లగొడుతున్నావంటే మా తెలంగాణ ప్రజలకు ఒక్కొక్క కుటుంబానికి ₹1 కోటి వస్తుందా? రా. అంటే ఈరోజు తక్షణం బీజేపీ చేయాల్సిన పని ఏంటంటే సీఎం రమేష్ మాట్లాడిన మాటల మీద ఈరోజు ఎంక్వైరీ చేసేసి తన మీద క్రమశిక్షణ చర్యలు తీసుకోవాల్సిన బాధ్యత బీజేపీ మీద ఉంది. అది చేస్తుందా చేయదా అనే విషయాన్ని ఎవరికి అవసరం లేదు, అది ఇంటర్నల్ అంశం. ఇక కాంగ్రెస్ ప్రభుత్వానికి చేయాల్సిందంటే ఇది ఆంధ్ర నాయకులు కానీ, ఆంధ్ర కాంట్రాక్టర్లు కానీ, ఆంధ్ర అంశాలు కానీ రాజకీయాల కోసం మాట్లాడుతున్నారే తప్పితే ఈరోజు ఆంధ్రతోని కలిసే పని చేస్తున్నారు, ఆంధ్రతోని కలిసే తింటున్నారు, ఆంధ్రతోని కలిసే బతుకుతున్నారు అనే విషయాన్ని రాజకీయ నాయకుల మధ్యలో బంధాలు చెప్తున్నాయి. కానీ ప్రజల మధ్యలో మీరెందుకు స్విచ్ పెడుతున్నారు? మరి ప్రజల మధ్యలో మీరెందుకు మాట్లాడుతున్నారు? మరి ప్రజల మధ్యలో మీరెందుకు రెచ్చగొడుతున్నారు? మరి దీనికి కదా మనం సిగ్గుపడాల్సింది, దీనికి కదా మనం నిలదీయాల్సింది. నీ వరకే వచ్చేసేమో ఆంధ్ర కాంట్రాక్టర్లు నాయకులు కావాలి, ఆస్తుల విషయం లోపల మనకు లావాదేవీలు మాట్లాడుకోవాలి. తెలంగాణ ప్రజలకు రెచ్చగొట్టి ఓట్లను మాత్రం మనం పంచుకోవాలని అంటారు. దీనికి కదా సిగ్గుపడాల్సిందే. అంటే ఈ రోజు సీఎం రమేష్ మాట్లాడిన మాటల్లో కేటీఆర్ కానీ బీఆర్ఎస్ కానీ ఏమైనా నష్టం జరుగుతుంటే జీరో. నష్టం ఎవరు జరుగుతుంది అంటే కాంగ్రెస్ కు అత్యధికంగా నష్టం జరుగుతుంది. ఆ తర్వాత బీజేపీ మాట్లాడిస్తుందని అనుకోను. సీఎం రమేష్ అత్యుత్సాహంతో మాట్లాడిండు. ప్రకాష్ రెడ్డి అన్న చాలా క్లియర్ ఒక మాట చెప్పారు. ఏదైనా కూడా గతించిన అంశాల విషయంలోనే మాట్లాడుతున్నారు. అది చాలా నిబద్ధత, క్రమశిక్షణ. ఇది తెలంగాణ బిడ్డల విషయానికి వస్తే. సో అదే విషయాన్ని రోహన్ మాట్లాడుతున్నాడు, ఇది తెలంగాణ బిడ్డల విషయానికి వస్తే. కానీ ఈ రోజు ఆంధ్ర వ్యక్తివని నేను అని చెప్పట్లేదు, కానీ నువ్వు ఒక రాజకీయ నాయకుడు ముసుగు లోపల ఈరోజు రాష్ట్రాన్ని దోసుకుంటున్నావు చూసినావా? దాన్ని కదా మనం ఖండించాల్సింది, దాన్ని కదా ప్రశ్నించాల్సింది, దాన్ని కదా అడగాల్సింది, దీనికి కదా సిగ్గుపడాల్సింది, దీనికి కదా రేవంత్ రెడ్డి ఎక్స్ప్లెయిన్ చేయాల్సింది. నీకు ఏ సహాయాన్ని కోసము నువ్వు వచ్చిన 1630 కోట్ల రూపాయలు ఆదాయాన్ని చేకూర్చినవో మేము యుద్ధం చేశాం, మాకేం చేకూర్చున్నావు? ఈ రోజు ప్రజలు యుద్ధం చేశారు, ప్రజలకేం చేకూర్చావు? ప్రజల్లో మేము అడుగుతున్నాం. ఈ రోజు రేవంత్ నీ వల్ల అవుతుందా? పుచ్చిపోయిన బియ్యం, ముక్కిపోయిన వాసన, తిరిగి పడేసిన బస్సులు, ఇవేనా? దీనికి కదా మనం సిగ్గుపడాల్సిందే. ఓకే అండి, జయరామ్ గారు ఐల్ కమ్ బ్యాక్ టు యూ. అదే విధంగా బీఆర్ఎస్ నుంచి కడారి స్వామి గారు జాయిన్ అయ్యారు. గుడ్ మార్నింగ్ అండి స్వామి గారు. వెరీ గుడ్ మార్నింగ్ మేడం. స్వామి గారు, సో చూస్తున్నారు ఆల్రెడీ ఏదైతే కేటీఆర్ కి సంబంధించి కేటీఆర్ బీజేపీ తలుపులు తట్టారు, కావాలంటే